మనకి ప్రస్తుతం ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు తెలిసిందే కదా. అయితే మరి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకి పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది. దాని తర్వాత ఆపరేషన్ సింధూర్ని ఆపరేట్ చేసాం. సో దాని తర్వాత చూసుకుంటే మనకి రీసెంట్గా లెజెండ్ లీగ్స్ ఏవైతే ఉన్నాయో సో దాంట్లో కూడా మన ఇండియా పాకిస్తాన్తో ఆడవని చెప్పేసి ఏకంగా ఇది సెమీఫైనల్ నుంచే తప్పుకున్నారు మన వాళ్ళు. సెమీఫైనల్కి వెళ్ళినా సరే మేము ఇక ఆడమని చెప్పేసి. సో మరి అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు రేపు ఏషియా కప్ జరగబోతుంది మనకి. ఏషియా కప్లో చూసుకుంటే రెండు టీమ్స్ను కూడా ఇండియా అలాగే పాకిస్తాన్ రెండింటిని కూడా సేమ్ గ్రూప్లో పెట్టారు. అక్కడ సేమ్ గ్రూప్లో ఉంచి అదే దాంతోపాటు మరి ఆ గ్రూప్లో ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఏకంగా 3 మ్యాచ్లు జరిగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో మరి దీని గురించి చాలామంది మాజీలు అదేవిధంగా చాలామంది ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా దీని గురించి ఫైర్ అయ్యారు. అసలు ఒక పక్కన చూస్తుంటే మరి అటువంటి సిచ్యువేషన్ ఉంటే మనకి మరి మీరు ఎందుకు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నారని చెప్పేసి చాలామంది విమర్శలు కూడా గుప్పించారు. అయితే ఇప్పుడు దీని గురించి హర్భజన్ సింగ్ కూడా రీసెంట్గా రియాక్ట్ అయ్యాడు అనమాట. అయితే హర్భజన్ సింగ్ ఏమన్నాడు అంటే ఇప్పుడు మీరు బీసీఐ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక పక్క చూస్తే సైనికులు మన ఇండియా సైనికులు వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వదిలేసి అక్కడ మనకి ఏదైతే బోర్డర్లో వాళ్ళు కాపలా కాస్తున్నారో సో మరి వాళ్ళకంటే ఈ గేమ్ ఎక్కువ. సో వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నారు అక్కడ. సో మరి పాకిస్తాన్ నుంచి మనల్ని రక్షించాలని చెప్పేసి వాళ్ళ ప్రాణాలు త్యాగాలే చేస్తూ ఉంటే మరి ఆ ప్రాణాల కంటే మన ఇక్కడ గేమ్ ఎక్కువ. సో మరి బీసీసీఐ దీని గురించి ఖచ్చితంగా ఆలోచించి తీరాలా. వాళ్ళ ప్రాణాల కంటే మన గేమ్ అనేది చాలా చిన్నది, గేమ్ ఆడటం అనేది అది అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు అని చెప్పేసి హర్భజన్ సింగ్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో మరి అంతా విన్నారు కదా, మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.